ఏ పాపం తెలియని ఒక పేద యువకుడిని రక్షక భటులు తీవ్రవాదిగా పొరబడి ఖైదు అయితే చేస్తారు. ఈ హఠాత్ పరిణామానికి ఏం చేయాలో తెలియక తీవ్ర నిరాశకైతే యువకుడు లోనవుతాడు. తనని నమ్ముకుని ఉన్న ముసలి తల్లిదండ్రులు అనాథలవుతారని కుమిలిపోతాడు. దానికి తోడు ఉన్న కొద్దిపాటి పొలాన్ని దున్నేవారు లేక అది బీడుబారిపోతుందని తండ్రి నుంచి వచ్చిన లేఖ అయితే మరింత కుంగదీస్తుంది. ఇక మరణమే శరణం అనుకుంటాడు, కానీ సచ్చి సాధించేది ఏమీ లేదని తనను తానే ఓదార్చుకుంటాడు. ఇంతలో ఒక ఆలోచన రావడంతో తండ్రికి చేరదని తెలిసి కూడా ఒక లెటర్ అయితే రాస్తాడు. వారం తిరిగేసరికి తండ్రి నుంచి ఉత్తరం అయితే వస్తుంది. ఇందులో తమ పొలాన్ని రక్షక భటులు దగ్గరుండి దున్నించారని, అలా చేయడానికి గల కారణం ఏంటో తెలియదని రాసి ఉంటుంది. తన ఉపాయం ఫలించినందుకు సంతోషిస్తూ ఆ యువకుడు నా మొదటి ఉత్తరాన్ని రక్షక భటులు తెరిచి చూస్తారని తెలిసి, అందుకే మన పొలంలో కొన్ని ఆయుధాలను దాచిపెట్టానని ఉత్తరం రాశాను. అది చూసిన రక్షక భటులు పొలాన్ని దున్నారని, ఇప్పుడు నువ్వు అదును చూసుకొని విత్తనాలు చల్లమని అయితే ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆశ మనిషిని బతికిస్తే ఆలోచన మనిషిని ముందుకు నడిపిస్తుంది. మనిషి తెలివి ఉంటే అపాయంలో కూడా ఉపాయంగా ఆలోచించగలుగుతాడు. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.